వనజ గిరిజ ఇద్దరు మొగుళ్ళు పేరు ఒకటే, అడ్రస్ ఒకటే. చిత్రంగా లేదు? ఇందులో చిత్రమే ఉంది. ఇద్దరికి ఒకడే మొగుడే ఉంటాడు. నో, 2 పెళ్లిళ్ళు చేసుకోవడం చట్టం ప్రకారం నేరం కాబట్టి ఒకరిని పెళ్లి చేసుకొని ఉంటాడు, ఇంకొకరి గిల్లి చేసుకొని ఉంటాడు. బాబీ, నాకు ఒక డౌట్. అసలు మగవాళ్ళు 2 పెళ్లిళ్ళు ఎందుకు చేసుకోకూడదు? ఒక భార్యతో కాపురం చేస్తుంటేనే 100 ఏళ్లు బతకవలసిన వాడు 60-70 ఏళ్ళకి హై అంటున్నాడు. ఇక ఇద్దరు భార్యలు అయితే 30 ఏళ్ళకి చాప్టర్ క్లాస్. అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి? వీడియో తీసుకోవడం కోసం. పెళ్లిలో వీడియో ఎందుకు తీస్తారు? సోఫాను తీస్తే చీప్ గా ఉంటుంది గనక. స్టాప్ ఇట్. ఈ అడ్రస్ ప్రకారం వెళ్ళి ఆ కేఎస్ఎన్ మూర్తి పూర్తి వివరాలు తెలుసుకొని రండి. ఎస్ మేడం. దారి ఖర్చులకి ఇది ఉంచుకోండి. బరువుగానే ఉంది. ఇదేంటి జీళ్ళు? మీకు ఇవి చాలు, వెళ్ళండి. ఎంత దారుణం! కాగితంతో ఇంత పొట్లం ఇస్తుంటేను దారి ఖర్చులు క్యాష్ ఇస్తుందేమో అనుకున్నాను. ఇలా జీళ్ళు ఇచ్చి దగా చేస్తున్నా అనుకోలేదు. నీ ఏదో ముఖానికి ఇది చాలు అనుకుంటుంది. పదా, వెదవ జీళ్ళు 2 నవ్వేసరికి అబ్బా ఇటుపన్ను కలిపోయింది. భయం నిప్పడుతుంది. ఇప్పుడు ఎలా? ఒక పని చేయి, దారిని పోయి అమ్మాయిని చూసి కన్ను కొట్టు. ఎందుకో? ఎందుకా? లాగి చంప మీద కొడుతుంది, దెబ్బకు పళ్ళు రాలిపోతుంది. బాబీ, నాకు ఒక డౌట్. అసలు ఇల్లు కట్టేటప్పుడు దిష్టి బొమ్మను ఎందుకు పెడతారు? కట్టడం పూర్తయ్యేసరికి దాని ఓనర్ అలా తయారవుతాడని చెప్పడానికి. బాబీ, అసలు మోకాళ్ళకి కట్టెందుకు కట్టారు? మెదడుబాపు వచ్చుంటుంది. మెదడులో ఓపొస్తే మోకాళ్ళకి ఎందుకు? కొందరు అరికాయలు కూడా కడతారు. మరి నాకు వస్తే? నీకు అసలు రాదు. ఎందుకు? ఇది లేదు కాబట్టి. అవును, నేను డిటెక్షన్ సంబంధించి ఏ పాఠం చెప్పాను? అదే, ఒక మనిషికి తెలియకుండా అతన్ని ఎలా ఫాలో అవ్వడో తీరి చెప్పావు. ఇప్పుడు ప్రాక్టికల్ చెప్తాను, నేర్చుకో. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నీకు తెలియకుండా నేను ఎలా ఫాలో అవుతానో చూడు. పద. ఆ ముసాడికి అదే పోయే కాలం. ముక్కు పచ్చలా నా పసిపిల్లని అల్లరి పెడుతున్నాడు. అదండి బుద్ధి చెప్తాం. బాబు, నీ వయసు ఎంత నాయనా? 50. ఏ బాబు, నీ వయసు ఎంత? 50. నిజంగా నా వయసు 50 అండి బాబు. కొట్టకండి బాబు, కావాలంటే 40 చేసుకోండి. 15. 10. ఎందుక చింత సచ్చినా పులుపుతా ఉన్నందుకు. ముక్కు పచ్చలారిన పడుతున్నందుకు కొట్టాలా చంపాలా? చూడండి బాబు, ఆ ముక్కు పచ్చలు, బొక్కెరుపులు, పళ్ళ తెరుపులు ఆడిన పాప నా జూనియర్. ఈ వంక చూపులు, వెద వేషాలు అంతా నటన. కావాలంటే ఆవినే అడగండి. అతని మాటలు నమ్మకండి. అతను ఎవరో కూడా నాకు తెలియదు. ఇలాగే రోజు నా వెంటబడి నా ప్రాణాలు తింటున్నాడు. నువ్వేం భయపడకమ్మా, నువ్వు నేను చూసుకుంటావు. ఆగండి. చాలా థ్యాంక్స్. ఇంకా కానివ్వండి. బాబు, మా చిన్ని కృష్ణుడు ఇటు వేపేమని వచ్చాడా? చిన్ని కృష్ణుడు రాలేదు గాని ఓ పెద్ద రోడ్ టీ షర్ట్ నిక్కర్ వేసుకుని వచ్చింది. రోడ్ టీ షర్ట్ అయితే మా చిన్ని కృష్ణుడే. బాబు, చేతిలో ఏమైనా ఉందా? ఏనుగు చేతిలో చిన్న స్పూన్ ఉన్నట్టు అతని చేతిలో ఫిడేల్ లాంటిది ఒకటి ఉంది. బాగా వాయించాడా? అబ్బో, బ్రహ్మాండంగా వాయించాడు. ఇనుప బీరు వాళ్ళు కదులుతున్నట్లు, పాత ఇనుప గేట్లు తెరుచుకుంటున్నట్లు, ఇతర బిడ్డ మీద ఇసుగేసి కొబ్బరి పీతో రుద్దుతున్నట్లు బాగా వాయించి మమ్మల్ని బాధ పెట్టి ఇప్పుడే వెళ్ళాడమ్మా. చంటుడు వెన్న తినకుండా అలిగి ఎటో వెళ్ళిపోయాడు. ఏంటి ఈ వెన్న? ఆ ఏనుకి వాసన చూడటానికి కూడా చాలదేమో.
కృష్ణ బాబు కృష్ణ, అదిగో వైలెన్ సౌండ్ వినిపిస్తుంది. అది మా చిన్ని కృష్ణుడిదే. కృష్ణ కృష్ణ. అమ్మా అమ్మో అమ్మమ్మ పెట్టుకొట్టు కొట్టేశారు. వీళ్ళే మనుషులరా బాబు, వీళ్ళు రాక్షసులు. ఆ బేబీ ఏంటి తెలియని చెప్పేసింది. ఆ కృష్ణుడు గారు ఏంటి వేరే వైపు వాచేశాడు. అమ్మాబోయ్. హాయ్ బాబీ. ఇక్కడున్నావా? గొప్ప పని చేశావు. థ్యాంక్ యూ బాబీ. ఈ రోజు భలేగా ప్రాక్టికల్ లెసన్స్ నేర్పావు. నువ్వు నాకు నేర్పావు, ఇంకెప్పుడు నీకు లెసన్స్ చెప్పకూడదని. బాగా కొట్టారా? కొట్టడం ఏంటి, కోసారు. సమయం చూసా ఊరకృష్ణుడు ఒకడు ఓ రెచ్చిపోయి వాయించేశాడు. ఒళ్ళు హోనం అయిపోయింది. సారీ బాబీ. మళ్ళీ ఎందుకు? అస్సలు నువ్వెవరో తెలియదని చెప్పినందుకు కోపమా? బాబీ, ఇదంతా నేను పూర్తిగా నేర్చుకోవడం కోసమే చేశాను. పూర్తిగా నేర్చుకోవడం కోసం ఏంటి? రేపు ఇదే సిచ్యువేషన్ నేను ఫేస్ చేయాల్సి వచ్చింది అనుకో, అప్పుడు నన్ను ఫాలో అయ్యేవాడు నేను ఎవరో తెలియదని చెప్తాడు కదా. అప్పుడు నేను ఎలా తప్పించుకోవాలో ఇప్పుడు నువ్వు ఎలా తప్పించుకున్నావు చూసి నేర్చుకోవాలి కదా. అందుకే అలా చెప్పాను. ఏమనుకోకు బాబీ. ఏడవడం తప్ప ఏమనుకుంటాను. డిటెక్షన్ చేద్దాం పద. అప్పలనాయుడు గారు, అప్పలనాయుడు గారు. ఏమయ్యా సింహాచలం, బాగున్నావా? బ్రహ్మాండంగా ఉన్నానండి. సార్ మీకు, మూర్తి గారికి. ఏ మూర్తి గారికి అయ్యా? అదే సార్, కేఎస్ఎన్ మూర్తి గారికి. కేఎస్ఎన్ మూర్తి గారికా? ఏ కేఎస్ఎన్ మూర్తి గారికి? కొంగర సత్యనారాయణ మూర్తి గారికా, కొనగల సూర్యనారాయణ మూర్తి గారికా? మాకు మాత్రం ఏం తెలుసండి, ఒకే పేరు గల వాళ్ళకి ఇల్లు అద్దెకిస్తే ఇంతే. ఓ పని చేయండి, లాటరీ వేసి ఎవరికి వస్తే వాళ్ళకి ఇచ్చేయండి. మేం చేసేది అదే. అంటే కేఎస్ఎన్ మూర్తులు ఇద్దరున్నారన్నమాట. ఏ ఇద్దరుండకూడదా? ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? ఉమక్ చీర కొంటున్నప్పుడు నీకు చీర కొంటున్నాను, ఉమక్ గొలుసు కొంటున్నప్పుడు నీకు గొలుసు కొంటున్నాను. నీకు ఏ లోటు లేకుండా చూసుకునేటప్పుడు నాకు ఇంకొకరితో సంబంధం ఉంటే నీకేంటి బాధ? ఆ బాధ చెప్తే తెలీదండి, అనుభవిస్తేనే తెలుస్తుంది. ఏంటే తెలిసేది? నేనేం తప్పు చేశానని? ఏం తప్ప చేసేప్పుడు తెలియలా? ఇందాకేంటి ఆ సేల్స్ గర్ల్ తో ఏకైకలు పక్కపక్కలను? ఓ సదా, ఆ అమ్మాయి వాళ్ళ కంపెనీ సబ్బు గురించి చెబుతూ ధర తక్కువ దొరదెక్కువ అంది. ఇదిగా పగలబడ్డవలసినంత జోక్యం కాదది. ఏదో చిలిపి కొత్త కూసుంటుంది, దానికి మీరు నవ్వుంటారు. మగజాతి కొన్నదేగా ఆడపిచ్చి. ఇదిగో ఇదిగో, అలాంటి పిచ్చున్న వాళ్ళు పెళ్ళాం దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేయరు. రాముడు మంచి బాలుళ్ళ బుద్ధిగా ఉంటారు, వెనక నుంచి స్టోరీస్ నడిపించేస్తుంటారు. అంటే పిచ్చి పిచ్చి వేషాలు వేసేటప్పుడు పెళ్ళాం దగ్గర ఎలా ఉండాలో, వెనక నుంచి స్టోరీస్ ఎలా నడపాలో మీకు బాగా తెలుసన్నమాట. రేపటి నుంచి ఎలా ఉంటారో నేను చూస్తాను. మీరు ఆఫీస్కి వెళ్ళండి. బాబీ, నాకు ఒక డౌట్. ఎందుకు లేటు కానీ? ఈ మొగుళ్ళు ఎందుకు పెళ్ళాలని మోసం చేస్తారు? పెళ్ళాలు మొగుళ్ళను మోసం చేయరు కాబట్టి. ఓహో. వీళ్ళ క్యారెక్టర్ ఏంటో అర్థమైపోయింది కదా. పోదాం పద. సో కేఎస్ఎన్ మూర్తులు ఇద్దరున్నారన్నమాట. అంతేకాదు మేడం, ఆ మొదటి కేసన్ అంటే కొనగల సత్యనారాయణమూర్తికి ఉమా అనే స్త్రీతో అక్రమ సంబంధం కూడా ఉంది. ఆ విషయం అతను ఒప్పుకున్నాడు కూడా మేడం. అవును. ఇక రెండో కేసన్ మూర్తి భార్యని తెలివిగా మోసం చేస్తున్నాడు మేడం. చక్కటి బొట్టు, నిదానమైన మాట, కోపం తెచ్చుకోకపోవడం లాంటి టెక్నికల్ తో భార్య దగ్గర బ్రహ్మాండంగా నటిస్తున్నాడేమో డౌట్ మేడం. లేదు మేడం, అతను చాలా మంచి వాళ్ళనే ఉన్నాడు. ఈ రెండు ప్రాబ్లమ్స్ లో నాకు సొల్యూషన్ దొరికింది మేడం. ఏమిటది? గిరిజేమో శ్రీరామచంద్రుడు లాంటి భర్త కావాలనుకుంటుంది, వనజేమో శ్రీరామచంద్రుని అనుమానిస్తుంది. అందుకని ఆ భర్తను ఇక్కడికి, ఈ భర్తను అక్కడికి మార్చేసాం అనుకోండి. జారిగి ఏమిటండి? నాకు చీరల సెలక్షన్ చేత కదన్నావుగా, చూసుకో మరి. బ్యూటిఫుల్, బాగుంది, చాలా బాగుంది ఈ చీర. బ్లౌజ్ పీస్ చూడు, మ్యాచ్ అయిందా? పర్ఫెక్ట్, చాలా బాగుందండి. ఇంత చక్కని మ్యాచింగ్ నేను కూడా తేలేను. చీర జాకెట్ మ్యాచ్ అవడమే కాదు, అది కట్టుకునే వాళ్ళకి మ్యాచ్ అవుతుందో లేదో కూడా చెప్పగలను. అవునండి, ఈ కలర్ నాకు కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. అంతేకాదు, ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం కూడా. థ్యాంక్స్ అండి. అదేంటి చీరేదో నీకు తెచ్చినట్టు తెగ ఫీల్ అయిపోతున్నావు? నాకు కదా. ఉమ్మకి దానికోసం కొన్న చీర బాగుందో లేదో అడగడానికి అన్నమాట ఇక్కడికి తీసుకొచ్చారు. ఏ
తేకూడదా? నీ కొన్నవన్నీ ఉమకు చూపిస్తాను తెలుసా? అక్కకి చీర బాగుంటుంది, అక్కకి కలర్ మ్యాచ్ అవుతుందని తను ఎంత సంతోషపడుతుందో తెలుసా? పడమనండి, దాంతో పాటు మీరు కూడా సంతోషపడండి. అంతేకాని ఇంకొకసారి దానికోసం కొన్నవేవి నా దగ్గరకు తీసుకురాకండి. రేపు మన పెళ్లి రోజు కదా, అడగకుండానే చీర తెచ్చారండి, చాలా సంతోషపడ్డానండి. పిచ్చి మోహంతాన్ని. సర్లే, గింజుకు చావుకు. నీకు చీర తేలదనగా ఈ ఏడుపు. ఉమకి చీర ఇచ్చేసి వస్తూ వస్తూ నీకు చీర తీసుకొస్తాను. వచ్చాడు మాత్రం ఏడుపు మొహంతో ఎదురవకు, భలే చిరాకు వస్తుంది. చెత్త మొహం, ఎప్పుడు చూసినా ఏడుపు మొహం, ఏడుపు కాళ్ళు. బుద్ధి లేకపోతే సరే. ఈ చీర మా ఆవిడికి నచ్చలేదండి. ఎక్స్చేంజ్ కావాలా? ఇదేవండి. ఓకే సార్. గిరిజా, 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 ఇదిగో ఉమకు ఆ చీర ఇచ్చేసాను. తనకి ఆ చీర కంటే ఈ చీర బాగా నచ్చిందంట. సరే ఇదే తీసుకో అన్నాను, కానీ అక్క కోసం కొన్నది అక్కకే ఇవ్వడం ధర్మమని తన ఆ చీర తీసుకుని నీకు ఈ చీర పంపింది. ఏమండి, నా మీద మీకు ఏమాత్రం ప్రేమ అభిమానం ఉన్నా ఓ పని చెప్తాను, చేస్తారా? ఏంటి, ఉమ్మ దగ్గరికి వెళ్ళొద్దంటవా? కాదు. అది కాకపోతే దేనికైనా రెడీ, అడుగు. దయచేసి ఇంకెప్పుడు కూడా ఉమ ప్రసక్తి ఏది నా దగ్గర తీసుకురావద్దు. పెళ్ళైన మగవాడిని వల్ల వేసుకొని వాళ్ళ కాపురంలో నిప్పులు పోసే వాళ్ళ పేరు నా ఇంట్లో వినిపించకూడదు, వినిపించలేకూడదు. ఏమిటి సాయంత్రం కాగానే చాలా ట్రిమ్ గా తయారయ్యారు? ఏ అమ్మాయికైనా అపాయింట్మెంట్ ఇచ్చారా? అపచారం అపచారం, ఇప్పుడే సాయంకాలార్చన పూర్తి చేసుకుని పవిత్రంగా వస్తున్నాను. అలాంటి మాటలు అన్నామంటే కళ్ళు పోతాయి. పోనివ్వండి, ఇప్పుడుండి మాత్రం ఏం ఉపయోగపడుతున్నాయి? మీరెంతమంది అమ్మాయిలతో మాట్లాడుతున్నారో లెక్క పెట్టుకోవడానికి తప్ప. కృష్ణ కృష్ణ. ఎవరా కృష్ణ? కృష్ణకుమారా? చచా, కృష్ణ పరమాత్ముడే. అలాగా, మీకు తగ్గ దేవుణ్ణే సెలెక్ట్ చేసుకున్నారు. నువ్వు ఒకదానివి. హౌస్ ఓనర్ వస్తాడు, రెంట్ కట్టాలి. అవును, మర్చిపోయాను. ఎందుకు మర్చిపోరు? బయటికి ఆనందంలో ఉన్నారు కదా. ఉండవే. ఏమిటది? పువ్వు. ఆ విషయం నాకు తెలుసు, ఎక్కడిదని అడుగుతున్నాను. ఎక్కడిదబ్బా? చెవులోంచి జారి జేబులో పడి ఉంటుంది అని చెప్తే నమ్మేసి అది నా చెవిలో పెట్టుకుని పొమ్మంటారా? నమ్మకపోవడానికి ఇందులో ఉంది. ఉన్నదంతా దీంట్లోనే ఉంది. చెప్పండి,
మధ్యాహ్నం బ్యాంక్ ఎగ్గొట్టి దేని దగ్గరికి వెళ్ళారు? దేని దగ్గరికి? చెప్పండి, దేని దగ్గరికి వెళ్ళారు? అబ్బా ఆలోచించుకున్నవే. చెరువు దగ్గరికి వెళ్ళాను. వలేసి చేపలు పట్టడానికా? కాదు, చేపలు పట్టే వాళ్ళకి ఇచ్చిన లోను వసూలు చేసుకోవడానికి. తెలివిగా సమాధానం చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇందులో తెలివితేటలే ఉన్నాయి. మర్యాదగా చెప్పండి, మధ్యాహ్నం దేంతో కొనుకొచ్చారు? శివ శివ, లేనిపోని మాటలంటే పాపం చుట్టుకుంటుంది. ఎందుకు చుట్టుకోదు? మీలాంటి మగాన్ని కట్టుకుంటే అన్నీ చుట్టుకుంటాయి. చూడండి, ఇంకోసారి ఇలాంటిది ఏదైనా జరిగిందంటే మాత్రం మీతో కలిసి నేను కాపురం చేయను. జాగ్రత్త. ఎక్కడదండి ఇంత డబ్బు? రాత్రి బ్యాంకు కన్నం వేశాను. ఎంత పని చేశారండి? ఏ దొంగగా మారని బాధపడుతున్నావా? కాదండి, అంత పెద్ద కన్ను వేసి ఇంత కొంచెమే దొంగతనం చేశారా అని బాధపడుతున్నాను. ఆ? లేకపోతే మరేమిటండి, దొంగతనం చేసే ధైర్యం మీకు లేదని నాకు తెలుసు గాని ఇంత డబ్బు ఎక్కడిదో చెప్పండి. ఆఫీస్లో లోన్ తీసుకున్నాను. ఆ? మా నాన్నకు ఆపరేషన్ చేయాలి, లోన్ తీసుకోండి అంటే ఈ సంవత్సరం లోనే ఇవ్వరన్నారు. మరి డబ్బు ఎలా ఇచ్చారు? అవసరాలను బట్టి అప్పుడప్పుడు అలా ఇస్తూ ఉంటారులే. ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది? టీవీ మార్కెట్లో కొత్త టీవీ వచ్చిందంట. హోమా కొనిపెట్టమని అడిగింది. అదంత మోజుగా అడిగినప్పుడు ఎలా కాదనగలను? అందుకే ఆఫీసులో లోన్ తీసుకున్నా. మా నాన్న ఆపరేషన్ కన్నా దాని టీవీ కొనడమే మీకు ముఖ్యం అన్నమాట. అబ్బా మొదలు పెట్టావా సాధింపులు? మీ ఎదవ తత్వమే ఇంత. ఇంకొకళ్ళు బాగుంటే చూడలేరు. చిచి, ఇదిగో ఈ డబ్బు చూస్తూ ఉండు. ఇంకాసేపు లోమ్ వస్తుంది, తీసుకెళ్తుంది. ఉమొచ్చిందా? సర్లే, నేనే తీసుకెళ్ళిస్తా. మీకు ఆ శ్రమ తప్పిందిలేండి. ఎందుకో? ఇప్పుడే డబ్బు తీసుకుని వెళ్ళిపోయింది ఉమా. ఏంటి ఉమొచ్చిందా? హడావిడిగా వచ్చేసి డబ్బు తీసుకుని గబగబా వెళ్ళిపోయింది. మళ్ళీ మార్కెట్లో ఆ టీవీలు అయిపోతాయేమోనని కంగారు పడుతూ వెళ్ళిందండి. ఏంటే ఏమంటున్నావే? ఎంతసేపు అయింది వెళ్ళి? ఇప్పుడే అదిగో ఆటో ఎత్తాను చూడండి. పోస్టండి. ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? కొంగర సూర్యనారాయణ గారికి మీ ఆవిడ ప్రేమ కలాపాలు రోజు రోజుకి ముదిరిపోతున్నాయి. ఈ ఫోటోలో అబ్బాయితో కలిసి పార్కుల వెంట తెగ షికార్లు కొడుతుంది. ఆవిడికి బుద్ధి చెప్పి కాపురం చేసుకుంటారో, విడాకులిచ్చి వేరే పెళ్లి చేసుకుంటారో మీ ఇష్టం. ఇట్లు మీ శ్రేయోభిలాషి భూలోక భీమన్న. ఏమిటది? అబ్బే ఏం లేదండి. ఎందుకలా వణుకుతున్నావు? నేను వణకడం లేదే. లేదు, ఏదో దాస్తున్నావు. ఇవ్వండి. ఉండు, ఉండమంటుంటే ఉండు. అయ్యో, నాకేం తెలియదండి, నన్ను నమ్మండి. నువ్వేమిటో నాకు తెలీదు. ఈ ఫోటోనే కాదు, ఇలా నిన్ను కళ్ళారా చూసినా కూడా నేను నమ్మను. ఎందుకంటే నా కళ్ళు నన్ను మోసం చేస్తాయేమో కానీ నా పెళ్ళాం మాత్రం నన్ను మోసం చేయదు. ఊరుకో ఊరుకో చెప్తుంటే.
ఎవరో కావాలని మన మధ్య గొడవలు పెట్టాలని ప్రయత్నం చేశారు. గొడవలు పెట్టడానికి కాదు, గొడవ లేకుండా చేయడానికి నేనే ఈ లెటర్ రాశాను. మీరు మీ చెడు తిరుగుళ్ళు కనిపెట్టడానికి మీ భార్య చేత అపాయింట్ చేయబడ్డ డిటెక్టివ్లో. చూసారా వనజ గారు, మీ క్యారెక్టర్ మంచిది కాదని ఆధారాలు దొరికినా కూడా ఆయన మిమ్మల్ని అనుమానించలేదు. కారణం ఆయనకి మీ మీద ఉన్న నమ్మకం. అదే లెటర్ ఆయన గురించి వచ్చుంటే ఆయన మీరు నమ్మేవారా? నమ్మరు. ఎందుకంటే ఆయన మీద మీకెంత ప్రేమ ఉందో అంతకు రెట్టింపు అనుమానం ఉంది. భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ప్రేమ అనురాగాలతో పాటు కొండంత నమ్మకం. ఆ నమ్మకం లేని సంసారాలు 3 అనుమానాలు 6 పోట్లాట్లతో ఇలాగే ఉంటాయి. క్షమించండి, ఇంకెప్పుడు ఈయన అనుమానించను. దట్స్ గుడ్. ఒక భర్త 2 భార్యలు, బాగుందే టైటిల్. అక్క, ఎవరు? నేనక్క, ఉమని. నువ్వా చెల్లి? రామారా, టీవీ కొన్నావా? ఇది ఒక బిల్లు. అబ్బా, బిల్లే ఎంత అందంగా ఉంది, టీవీ ఇంకెంత అందంగా ఉంటుందో. ఏమండి ఏమండి, ఎవరొచ్చారో చూడండి. ఎవరు నువ్వు? పొండి, అక్క ముందేమిటి సరసం? చూడక్క. అక్కలేదు చెక్కలేదు, అసలు ఎవరు నువ్వు? అబ్బా, ఎందుకు అరుస్తారు? మీరు ప్రేమగా చూసుకుని ఉమ్మన పట్టుకుని ఎవరు అడుగుతారేంటి? ఇది ఉమ్మ కాదు. అబ్బా, ఎందుకు అరుస్తారు కుక్కలాగా? కుక్కంటే గుర్తొచ్చిందక్క, ఆ దేవుడు మనకి చాలా అన్యాయం చేశాడక్క. ఈయనకి పూర్తిగా పిచ్చెక్కింది. ఇప్పుడు నన్ను ఉమ్మని కాదంటున్నాడు, కాసేపు అయితే నువ్వు గిరిచివి కాదంటాడు, ఇంకాసేపు అయితే ఈయన మన మొగుడే కాదంటాడు. ఇప్పుడు ఏం చేసేది? ఒక పని చేద్దాం అక్క. ఏమిటది? సింపుల్ గా మన ఇద్దరు కలిసి కాసేపు ఏడుద్దాం అక్క. అలాగే. అయ్యో, ఎక్కడ నా 25,000? ఇంకెక్కడివి? టీవీ కొనేసిందిగా, ఇదిగోండి బిల్లు. నా కొంప మురిగింది. అది ఆఫీస్ డబ్బే, సాయంత్రం లోపల ఆఫీసులో కట్టకపోతే నా ఉద్యోగం ఊడుతుంది. అబ్బా ఊరుకోండి, నిన్నగా లోను వాడారు, అప్పుడే కట్టేయడం ఏమిటి? లోను లేదు, నా పింటాకుడు లేదు. బ్యాంక్ లో కడదామని వెళ్ళేసరికి టైం అయిపోతే రేపు కడదామని ఇంటికి తీసుకొచ్చాను. జోకులేస్తున్నారే బావగారు. బావగారేంటి? ఇది ఎవరో అసలు నాకు తెలీదు. అబ్బా ఊరుకోండి, తెలియకపోవడం ఏమిటి? మీరు ఎప్పుడు చూసినా ఉమా 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 అంటూ ముద్దుగా కలవరిస్తారుగా, ఆ ఉమేనండి. ఇది ఉమ్మ కాదే. ఉమా ఉమా ఉమా, హాయ్ అల్లుడు, హౌ డు యు డు? వీడెవడు? అదేమిటమ్మా, అల్లుడు గారు కోపంగా ఉన్నట్టున్నారు, ఎనీ ప్రాబ్లం? రా బాబాయ్, చూడు నన్ను ఉమ్మనే కాదంటున్నాడు. ఎలా ఉమ్మ కాదంటున్నావా? కాదంటున్నావా అని అయ్యి బాబాయ్ కొట్టేస్తాడేమిటో. టేక్ దిస్. కోపం వస్తే అమ్మాయి నాకు తిట్టండి, కొట్టండి, అంతేగాని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి ఉమ్మని పట్టుకుని ఉమ్మ కాదనకండి. చిన్నపిల్ల తట్టుకునేది పాప. చూడండి పాపం ఎలా ఏడుస్తుందో. వెళ్ళండి, వెళ్ళి వాదార్చండి, వెళ్ళండి. ఉమా ఉమా ఉమా, ఇది ఉమ్మ కాదే. మరి అసలు ఉమ్మే లేదు. లేదా? ఉమా లేదు, ఉప్మా లేదు. నిన్ను నేర్పించక నేనే ఉమా అనే పాత్రను సృష్టించాను. వేదో పని చేసావు. ఇంకో ఆడదాని పేరు మాటి మాటికి నీ భార్య దగ్గర ఎత్తి తన గుండెల్లో అల్లకల్లో సృష్టించినా ఏం పర్వాలేదనుకుంటున్నావా? ఇడియట్. ఏదో సరదా కోసం. సరదాలు సరసాలు అనే మాటలు బాగానే వాడుతున్నావు. నీ శాడిజాన్ని కప్పిపుచ్చడానికి చాలా బాగా ప్రయత్నిస్తున్నావు. నీకు మరో స్త్రీతో సంబంధం ఉందని నీ భార్య కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంటే చూసి చక్కగా ఆనందిస్తున్నావే. మీ ఆనందం కోసం, గౌరవం కోసం నన్ను ఎంతగా హింసిస్తారా? నన్ను ఏడిపించడం కోసం కాకుండా నిజంగా మీకు ఉమానే మనిషితో సంబంధం ఉందా నేను ఇంతగా బాధపడేదాన్ని కానండి. సారీ. ఈ సారీలు పూరీలు క్లైమాక్స్ లో అందరూ చెప్పే డైలాగ్లే. అది కాదు కావాల్సింది. భార్యను మీ ప్రేమతో సంతోషపరచకపోయినా పర్వాలేదు, మీ శాడిజంతో మాత్రం హింసించకండి. ఆ హెల్ప్ చేయండి చాలు. మీ డబ్బు తీసుకోండి. చాలా థ్యాంక్స్ సౌదన్ గారు. మీ ఫీజు మా అసిస్టెంట్కి ఇచ్చి పంపించండి. మొత్తానికి కొనగళ్ళ గాడికి బలిబుద్ధి చెప్పింది మన మేడం. అసలు ఉమా అనే పాత్ర లేదనేది ఎలా కనిపెట్టింది? ఇదిగో మాలాంటి తెలియగల వాళ్ళ అలా కనిపెడుతూ ఉంటాం. ఏడ్చావులే బాబీ. నాకు ఒక డౌట్, అసలు మనుషులకు తెలివితేటలు ఎప్పుడు వస్తాయి? నీలాంటి వాళ్ళకి దూరంగా ఉన్నప్పుడు. నాలాంటి వాళ్ళకి దూరంగా ఎప్పుడు ఉంటారు? మా రాత బాగున్నప్పుడు. మీ రాత ఎప్పుడు బాగుంటుంది? నీలాంటి వాళ్ళు అసలు పుట్టకుండా ఉన్నప్పుడు. ఎందుకు కసురుకుంటావు? ఎక్స్క్యూజ్ మీ, శోధన గారంటే నేనే.
నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. వాట్స్ యువర్ ప్రాబ్లం? ఏమీ లేదు, మా ఆవిడ ప్రవర్తన మీద డౌట్గా ఉంది. ఓ వ్యక్తితో లవ్ అఫైర్ నడుపుతున్నట్టుంది. మీరు డిటెక్షన్ చేసి నిజమో కాదో తేల్చి చెప్పాలి. అలాగే, వివరాలు చెప్పండి. పేరు శాంతి, రాబర్ట్ ఏజెన్సీస్ లో టైపిస్ట్ గా పనిచేస్తుంది. ఇదిగోండి ఆవిడ ఫోటో. మీ ఫీజు 1000 రూపీస్ ప్లస్ ఖర్చులు. అడ్వాన్స్ గా 500 ఉంచండి. వీలైన త్వరగా విషయం తేల్చండి. Sure. వస్తానండి. బాబీ, నాకు ఒక డౌట్. పెళ్ళయ్యాక కూడా ప్రేమలో పడే ఆడవాళ్ళని ఏమంటారు? ఎక్కువ ప్రేమ అంటారు. అంటే పెళ్ళయ్యాక కూడా ప్రేమలో పడే ఆడవాళ్ళు అని. మ్మ్. నమస్తే మేడం. నమస్తే, కూర్చోండి. కూర్చోయేంత టైం లేదు, చాలా అర్జెంట్ పనులున్నాయి. మీరు నాకు చిన్న సహాయం చేసి పెట్టాలి. చెప్పండి. నా మిస్సెస్ శాంతి ఈ మధ్య వేరొక వ్యక్తితో చాలా క్లోజ్ గా మూవ్ అవుతుంది. పరిస్థితి విషమించిందేమోనని నాకు అనుమానంగా ఉంది. ఈ విషయం మీరే అవునో కాదో డిటెక్షన్ చేసి నాకు చెప్పాలి. ఓకే. డీటెయిల్స్ అన్ని ఈ కవర్ లో ఉన్నాయి. మరి నా ఫీజు? తెలుసు మేడం. ఆ? 1000 రూపాయలు ప్లస్ ఖర్చులు. అడ్వాన్స్ గా ఈ 500 ఉంచండి. ఓకే. మా ఆవిడికి సంబంధించిన విషయాలన్నీ చాలా ఫాస్ట్ గా మీరు నాకు చెప్పాలి. అలాగే. వస్తాను మేడం. మంచిది. అదేంటి ఇద్దరు భార్య పేర్లు శాంతి అనే చెప్పారు? పోయిన కేసులో కూడా ఇద్దరు పేర్లు కేసుని మూర్తే కదా, అలాగే ఇద్దరు శాంతులు ఉంటారు.